ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. అది మంచి విలువ ఉన్నటువంటి యొక్క వ్యక్తుల వల్ల మీకు పరిచయం కలుగుతుంది. అభివృద్ధి కూడా మంచిగానే ఉంటుంది. కానీ ఖర్చులు అధికంగా పెరిగిపోతాయి. ఆ ఖర్చులను నియంత్రించుకోవడము మీ చేతిలో ఉంటుంది. పెద్దలతో మిత్రులతో సలహా తీసుకొని ముందుకు అడిగేయడం చాలా మంచిది. 10 మంది ఆలోచనలు, మిత్రుల యొక్క పెద్దల యొక్క సలహాలు తీసుకోవాలి. దానికి మన ఆలోచన తోడు చేసుకొని ఏది మంచిదో నిర్ణయం చేసుకొని ముందుకు అడిగేయడం చాలా మంచిది ఈ మిథున రాశి వారు. ఎందుకంటే కొన్ని గ్రహాల వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. దశమ స్థానంలో శని ఉన్నాడు, జన్మంలో గురువు ఉన్నాడు. కానీ కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కార్యాన్ని నడుపుకుంటూ ముందుకెయ్యాలి. అయితే ఈ నెలలో వీరు దత్త స్తోత్రము, దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రం ప్రతిరోజు కూడా చదవడం చాలా మంచిది. ఎందుకంటే దత్తుడు కలియుగ దైవం. ఆ దత్తుణ్ణి ప్రతిరోజు గనక దత్తపారాయణం గనక చేసినట్టయితే దానివల్ల ఎన్నో ఇబ్బందులు తొలగిపోయి మీరు చేసేటువంటి ఒక కార్యక్రమాలలో మీకు అంతా శుభం జరుగుతుంది. ఇది శుభం.